ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము శ్రీరామచంద్రుల గారు ఆశీర్వాదం ఇంకా వాళ్ళు కరుణ కటాక్షని ఇంకా మనము కృష్ణ భగవంతుని కరుణ కటాక్షని ఇంకా భగవద్గీత చూసే మాదిరి అవుతా ఉంది. మనము 2వ అధ్యాయంలో ఇంతవరకు నిత్య అనిత్య వస్తు వివేకము అనేది చూసిందాయ. ఈ పద్దు ఇంకొక ఇంత ముందుకు పోతామంట. ఇప్పుడు అర్జునునికి వాళ్ళు కొడితే నేను చచ్చిపోతా, నేను వాళ్ళకి బాణాలు ఇస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఎక్కడి యోచన చేస్తూ ఉంటాడు అంటే, బాణాలు కొడితే మనకు నొప్పి అయింది, నొప్పి అయ్యి జతికి మనము చచ్చిపోతాము. అక్కడికి ఏమాయా? ఇది అర్జునుడిది ప్రశ్న, మనకు అట్లాది ఉండేలే. అయితే మనకి కొన్ని వస్తువుల్ని ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లోజ్గా ఉండేవాళ్ళు కరోనా వచ్చి ఎందరో పోయిడిచిరి ఇప్పుడు అంత ఊట్లో ఈ వేవ్లో. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఎవరైనా కానీ మన చుట్టాలో గిట్టాలో దూరమోళ్ళో ఫ్రెండ్స్ వాళ్ళు మనకింత దూరం విషయాలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేకుండే దానికోసము నాకేమైంది? దుఃఖమైంది. ఏమిటి? ఇంకా వాళ్ళ పైనుండే మోహంని ఇంకా ఇప్పుడు వాళ్ళు లేదే అని మనము దుఃఖం పడుతూ ఉన్నాము. ఇది సో ఇది ఒకటి కాదు, అట్లా మస్తుగా మనకు వస్తుంది. దీనికి వాళ్ళు ఏం చెప్తారు? మనకి ఇప్పుడు తలని ఇంకా పెట్టి పాదాల వరకు ఏముందో ఇది నేను మిర్రర్ ముందు నిల్చుకుంటే ఇది నేను అంటాను. ఇప్పుడు ఇక్కడిని ఇంకా ముందుకి అంటే ఆది భౌతిక ఆది దైవిక నాది, నా పెండ్లము, నా బిడ్డలు, నా శరీరము, ఈవెన్ ఇది కూడా నాది అంటాం. వ్యవహారానికి దీన్ని నేనుంట అన్న పారమార్థకు మీరు పోతే ఇది కూడా నాది. పరమార్థం ఇంకా మనం చింత చేస్తే అప్పుడు నేను ఎవరు? ఆత్ముడే నేను. ఇది ఎవరు? నాది. ఈ శరీరం అనేది శరీరం నాది, కన్నడకం నాది, పెండ్లము బిడ్డలు నాది, సూర్యచంద్రుడు నాది, నేను ప్రపంచానికి లీడర్ కావాలా. అక్కడికి పారమార్థికంలో ఈడ్చిందే వ్యవహారమే పెట్టుకుంటామంట. వ్యవహారంలో మీరు ఎవరినన్నా అడగండి, ఎవరప్ప? నేను ఉంటే ఇక్కడి వరకు ఇది నేను అంట మనం చెప్తాము. ఈ శరీరం నేను, ఇప్పుడు ఇక్కడిని ఇంకా ఆవతికి నాది అట్లా అవుట్ కోసము. ఇప్పుడు ఆ వస్తువులు అవతల ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుఖము దుఃఖము వస్తుంది, అదేమిటి? ఇంకా నాకు కావచ్చు, చూసే వస్తువులను ఇంకా కావచ్చు, అనుభవించే వస్తువులను ఇంకా కావచ్చు, దాన్ని ఇంకా మనకు దుఃఖం కావచ్చు, దిగులు కావచ్చు, భయం కావచ్చు, ఏం కావాల్సిన కావచ్చు. అక్కడికి ఏమైతుంది? వస్తువులు విషయాలు అవుతుంది. దాన్ని ఇంకా నాకేమైతుంది? శీతము ఉష్ణము అంటే శీతోష్ణాలు అవుతుంది. దాన్ని ఇంకా నాకేమైతుంది? సుఖమైతుంది, దుఃఖమైతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ని దినాలు వెండిగాలం ఉండే అంటే సమ్మర్. సో ఈ సమ్మర్ అనేది కూడా ఆబ్జెక్ట్ నాకి సూర్యుడు. వాడు సమ్మర్ లోపల మనకి చాలా షాకం ఉంటుంది. ఇప్పుడు ఆ హాట్ వేవ్ వచ్చిందే ఎన్నో జనాలు చచ్చిపోతూ ఉన్నారు. అక్కడ ఆ దేశంలో ఎప్పుడు కోల్డ్ ఉండేట్లది, ఐస్ ఉండేట్లది కంట్రీ. అక్కడ హాట్ వేవ్ వచ్చి ఈ కాల్గిచ్చి ఉంటాం మనం.
మాన్లు ఒకటికొకటి తిక్కి కాలిపోతుంది కదా, అట్లా 100 తొట్లు అట్లంతా అయిపోయి కాలిపోయి ఆ హీట్ జాస్తి అయిపోయి హీట్ వేవ్ని ఇంకా చచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏమయ్యా మనకి దాన్ని ఇంకా మనకి షాక్ను జాస్తి ఆయా, చాలా కోల్డ్ అయిపోయినా సీట్ మాయా. ఇది మనకి చెప్తా ఉంటాం ఎప్పుడు. సో దీన్ని ఇంకా మనకి ఏమైతుంది, సుఖము దుఃఖము, లేకుంటే చచ్చిపోతాం కదా అనే చాలా దుఃఖము, లేదు కాయిలాలు వస్తున్నాయి అనే దుఃఖము, మనకు హార్ట్ బర్న్స్ కావచ్చు, ఇట్లంతా ఏం కావాల్సిన కావచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. అదే రీతి ఎన్నోటి ఉంది మనకి విషయాలను ఇంకా సీతము దుఃఖము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జోక్ చెప్తాము, వీళ్ళు దేవస్థానానికి పోతారు, మన నేచర్ ఎట్లయిపోయింది అంటే తీర్థం తీసుకుంటే శీతము, మంగళారతి తీసుకుంటే ఉష్ణము ఎక్కడికి పోయేదే. కొందరు బిడ్డనట్టు పెంచుతారు, ఇంట్లో పేరెంట్స్ కూడా అట్లా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. దానికోసం అది చాలా కష్టం. అది అంటే ఇప్పుడు సమ్మర్లో నేను అట్లా చెప్తాను, అదే వింటర్ వచ్చాను పెట్టుకోండి, అప్పుడు మనం ఏమంటాము, పడైన సూర్యుడు మనకి షాక్ మిచ్చి ఇది చెలి అంటే చెలి, అప్పుడు చూడు సమ్మర్లో సూర్యుడిని రేపుతాము. అదే మనకి వింటర్ లోపల అయ్యో ఆ సూర్యుడు ఉంటే బాగుంటుందే అనిందే అవతల బెండ్లో పై కూర్చుంటాము, అది బాగా ఉత్తర కంఫర్ట్గా ఉంటుంది. అంటే విషయాలు అవతలుంది, దాన్ని ఇంకా వచ్చే సుఖ దుఃఖాలు ఇంకొక ఇంత లోపల ఉంది, దాన్ని ఇంకా వచ్చేది శీత ఉష్ణము, వస్తువులు అవతలుంది, దాన్ని ఇంకా వచ్చేది శీతము ఉష్ణము. అండ్ అట్లా దాన్ని ఇంకేమైతుంది మన మనసు లోపల సుఖాలు దుఃఖాలు ఇట్లా. ఇప్పుడు చూడండి, అర్జునుడు భీష్మ పితామహాలకి బాణం ఇడిచే అంటే అది దుఃఖమైతుంది, మొదలు నొప్పి అవుతుంది. అదే నేను భీష్మ పితామహాలకి ఒక హార వేస్తాను పెట్టుకోండి, హారాను వస్తువు, బాణాలు అవతలతో ఉండే విషయాలు వస్తువులు, దాన్ని ఇంకా శీతము దుఃఖము అంటే శీత ఉష్ణము కదా, అంటే వాళ్ళకి సంతోషం అవుతుంది, సుఖమవుతుంది. హార వేస్తే ఒక తర ఖుషి అవుతుంది, నేను బాణాల్లో వాళ్ళకి గాయాలు చేసి చంపితే దుఃఖం అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా అన్నిట్లోనూ అవుతుంది మనకి, ఈ తర ఇవి అయితా ఉంది. దానికోసము దీన్ని ద్వంద్వాలు అంటారు, అంటే డ్యూయలిస్టిక్, సుఖము దుఃఖము, శోకము రాగము శోకము, శోక ద్వేష సుఖ దుఃఖ, రాగ ద్వేష, లాభము నష్టము, అప్ అండ్ డౌన్, ఇట్లా మనకు ఉండే ఉంటుంది కదా. సావుకారులు బడుగులు, శ్రీమంతులు అట్లా ఆయా, ఆమెను ఇంకా సుందరము కురూపీలు, బుద్ధివంతుడు దడ్డుడు. ఇవి పేర్స్, ఆపోజిట్ పేర్స్ అంటాం, దీన్ని మనము ద్వంద్వాలు అంటాము. సో అక్కడికి ఏమాయా ఆబ్జెక్ట్స్ విషయాలు అవతలుంది, దాన్ని ఇంకా వచ్చే శీత ఉష్ణాలు ఇంకో ఇంత దగ్గరకు ఉంటుంది. ఇప్పుడు నా దేహానికి ఉష్ణమాయ అంటారు, దాన్ని ఇంకా నా మనసు లోపల దుఃఖమైతుంది లేకుంటే సుఖమైతుంది. ఇది మనకు కొత్త అవుతా ఉంది. అయితే మనం ఇప్పుడు ఏమంటే చింతన చేసినాము, నిత్య అనిత్య. ఇప్పుడు ఆత్ముడు ఒకటి నిత్యము, మిగిలిండేదంతా ఏమి అనిత్యము అంట మనకు గుర్తుంది. దాన్ని ఇంకా ఈ విషయాలు ఉంది కదా, ఇవి ఉన్నట్టుండలేదు, బదలావణ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ను అట్లే ఉంటాడమే, సమ్మర్లో ఉంటాడు, వింటర్ సీజన్లో అంత హాట్ ఉండలే. దాన్ని ఇంకా ఇవి బదలావణ అవుతూ ఉంటుంది, చేంజెస్ అవుతూ ఉంటుంది. వానకాలం వస్తుంది పోతుంది, ఎండకాలం వస్తుంది పోతుంది, చలికాలం వస్తుంది పోతుంది. ఇది పర్మనెంట్ కాదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు గుర్తుంది. దాన్ని ఇంకా ఇవి స్థిరం కాదు, అవి ఉన్నట్టు ఉండలే, బదలావణ అవుతుంది, అది స్థిరం కాదు. దాన్ని ఇంకా అయ్యే సుఖ దుఃఖాలు కూడా
స్థిరము కాదు, శాశ్వతం కాదు. దాన్ని నువ్వు ధీరులైనోళ్ళు తడుచుకోవాలా. అంటే పేషెన్స్గా దాన్ని తాళమేని ఇంకా మనము దాన్ని అనుభవించాలా. బట్ ఇచ్చేసుకొని పోకూడదు, చాలా దాన్ని ఇంకా దుఃఖం పడకూడదు అంటారు. సో ఇది చెప్పేదానికి కృష్ణ భగవంతుడు దావన్యమే నెసరీ లేదు. ఏం శాస్త్రాలు చెప్పలేమే, ఉపనిషత్తులు చెప్పాలన్నా, భగవద్గీతలు చెప్పాలన్నా ఇదే. మరి ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావ మనిషే కానీ కరోనా వస్తుంది, చచ్చిపోతాడు, దుఃఖమవుతుంది, కష్టమవుతుంది, ఉసిరడగన కష్టమవుతుంది, చచ్చిపోతాడు. దీన్ని భగవద్గీత వచ్చి తడుచుకోప్ప అంట చెప్పాలనా? నెసరీ లేదా. ఇప్పుడు చూడండి, వాళ్ళు దుఃఖం అనుభవించిపోవాల, వాళ్ళకి చుట్టాలు స్నేహితులు వాళ్ళు ఇకున్నా వాళ్ళు పోయింది అయిపోయా, వాళ్ళకి ఇప్పుడు దీని కనెక్షనే లేదు, వాళ్ళకంతూ ఏమేమి జ్ఞాపకం ఉండలే. ఎట్లా చెప్తారు మీరు? వాళ్ళు పొయ్యి ఇంకా ఉన్నప్పుడు కాదు, మనం నిద్రలోపున కొంచెం నా పెండ్లాము బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే చూస్తాం. చెప్పండి, ఎప్పుడైనా ఇంక మీటైనా మీరు ట్రై చేసి పెండ్లాము బిడ్డలని విచారం కొంచెం థింక్ చేయండి, చూస్తాం. అయ్యలేదు, ఇలా వాళ్ళు నిజంగా లేదు. ఇది మనకు కావాల్సింది. దాన్ని ఇంకా వాళ్ళు చచ్చిన ఇంకా మనముని వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకుంటారా? అడ్రస్ ఉండలేదు వాళ్ళకి. మన ఒకసారి మిడిచిన తక్షణము వాళ్ళకి నేను ఇక్కడ పుట్టింటిని, నేను ఇక్కడ పెరిగింటిని, మా నాయన మా అమ్మ కించిత్ కనెక్షన్ ఉండాలి. చచ్చే వరకు కాచుకునేది వద్దు. నిద్రలో కొంచెం చెక్ చేసుకోండి, కొంచెం జ్ఞాపకం చేసుకోండి, చూస్తాం. ఎవరినైనా వద్దు, బెరవళ్ళని వద్దు, నాకు అన్నిటికింత దగ్గరే నా శరీరం, ఇది నాది అంటాను కదా, అథవా నేను నాది అంటాను కదా, దీన్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి, చూస్తాం. దాన్ని నిద్రలోపల ఒకసారి దాన్ని నెనుపు దాన్ని చూస్తాం. వస్తుందా? వచ్చలే యాళ్ళు చెప్పండి. లేదు. మరి ఏముంటామో యావది సత్యంగా ఉంటుందో, యావది నిత్యంగా ఉంటుందో, యావది ఆనందంగా ఉంటుందో ఆ దానము అది ఉంటుంది కాదు, అదే నేనయ్యి ఉంటాను. మరి లేచిన తక్షణం ఈ శరీరము ఇది నిజం కాదు. అప్పుడు ఏమైతా ఉంది? నిజమైన నేను గాఢ నిద్రలో, డీప్ స్లీప్లో ఉండే అనుభవము, దానికి ఆకారం లేదు, దానికి గంధం లేదు, వాసన లేదు, ముట్టే కయ్యలేదు, ఇంద్రియాల చిక్కలేదు, మనసు బుద్ధికి ఎట్కలేదు, దానికి సుఖం లేదు, దుఃఖం లేదు, వేదాలు లేదు, ఆబ్జెక్ట్స్ కాదు, అది ఆబ్జెక్ట్స్ ఉండేలే అక్కడ. దాన్ని ఇంకా సుఖము దుఃఖం అనే ప్రశ్నే లేదు. మరి అక్కడ ఏముంటుంది? బరీ ఆనందము. అది నా నిజమైన స్వరూపం. నేను వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఆ నిజము ప్లస్ నిజంగా లేకుండే ఇది రెండు మిక్సప్ అయింది. మిక్సప్ అయ్యేదాన్ని ఇంకా ఆ నిజమైన నా స్వరూపం సూక్ష్మంగా ఉండేదాన్ని ఇంకా నేను దాన్ని గుర్తుపెట్టుక యావది నాకు టెంపరీగా ఉంటుందో నేను కాదు, అది దుఃఖము, అనిత్యము, అశాశ్వతము, దుఃఖంగా ఉండేదాన్ని నేను అనుకుంటాను. వచ్చే మనకు రోగం. అక్కడ పాము పగ్గుము మిక్స్ అవుతుంది, రెండు లేదు. ఒకటి నిజంగా ఉండే తాడు, ఇంకొకటి లేకుండే పగ్గుము. అవి రెండు ఒకటికొకటికి కలబెరికి అవుతుంది, మిక్సప్ అవుతుంది. నేను దాన్ని తప్పుగా రాంగ్ నాలెడ్జ్, అవిద్య, అధ్యాసము అంటారు. దాన్ని ఇంకా నేనేం చేస్తాను? దాన్ని అదే ఉండేది అనుకొనేస్తాను. అప్పుడు ఏం చెప్తుంది శాస్త్రం? విచారం చేయి. దాన్ని విచారం చేసి టార్చ్ చేసి అది ఎట్లా అట్లుండు, ఎట్లా కనపడిస్తుందో అది సత్యంగా ఉందా అంటే విచారం చేస్తే, విచారం చేసే కాలంలోపునే మనకు గుర్తయిపోతుంది అది కాదు అంట. మరి అట్లా కనిపించాల్సింటే కారణం ఏమేమి అంటే, పాము మాదిరి కనిపించాల్సింటే దాని వెనుకల సత్యంగా ఉండేది ఉండల్లా. ఏమది? ఆత్ముడు, నా పగ్గము, తాడు.
అక్కడ ఎగ్జాంపుల్కి అంచాలు. ఇక్కడ నేను ఈ శరీరం నేను అనుకోవాల్సింటే దాని వెనుకల నా నిజమైన స్వరూపము ఆధారం ఉండాల. ఆధారంలా కాదు కనిపించలేదు. ఇప్పుడు నాకు నిద్రలో చూపించండి శరీరము. ఎలా అక్కడ ఆధారం ఇడిచేసి ఉంటుంది అది. దాన్ని ఇంకా అది అక్కడ కనపట్టుకోనేలే. వ్యవహారం లోపున దానికి ఆధారం వ్యవహారంలోనూ ఉంటుంది. మీకు పామంట అనుకున్నప్పుడు తాడు ఉంటుంది. ఇప్పుడు మీకు అది పాము కాదు బరీ తాడు అనేటప్పుడు తాడు ఉండే ఉంటుంది. తాడు ఎప్పుడు ఇక్కడ పయ్యలే. మన రాంగ్ నాలెడ్జ్ని ఇంకా అక్కడ పాము లేదు నేను చేసుకోండి. అలాగేనే వస్తువులన్నీ రాంగ్ నాలెడ్జ్, రాంగ్ నోషన్ అంట మనం అంటాము. ఓకే, అదే రీతి ఇప్పుడు మనం చూసిండే పైకి అన్ని విషయాలు ఆబ్జెక్ట్స్, ఈవెన్ మన శరీరము ఆత్ముడు సాక్షి సబ్జెక్ట్, అది విషయీ, మిగిలినవన్నీ ఆబ్జెక్ట్ విషయ అవుతుంటుంది. ఇవి సత్యం కాదు. ఇది నేను బాగా మనకి చేసుకోవాలి. దీన్ని బాగా మనసులో మెల్కేయాల. ఈ బేస్ పైన ఇప్పుడు నాకయ్యే సుఖ దుఃఖం ఏమిటి ఇంకా అవుతుంది, దానికింత ఆవతలో ఉండే శీతోష్ణాలను, ఇంకా అది ఏమిటికైతుంది, దానికింత ఆవతలో ఉండే వస్తువుల్ని ఇంకా. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సూర్యుడు ఒక విషయం, వాడిని ఇంకేమవుతుంది, నాకు హీట్ అవుతుంది. దాన్ని ఇంకా నాకేమవుతుంది, లోపల మనసు లోపల దుఃఖమవుతుంది అంట చెప్తా ఉంటారు. అక్కడికి అవి పర్మనెంటా కాదు, టెంపరీ. కొన్ని దినాలు ఉంటుంది, కొన్ని దినాలు ఉండేది. దానికోసము నువ్వు దాన్ని పేషెన్స్గా తడుసుకో అంట చెప్తారు. ఇది చెప్పేకి కృష్ణ భగవంతుడి వలన, భగవద్గీత వలన మనుషులు తడుచుకుంటారు, ప్రాణులు తడుచుకుంటారు. మరి ఎట్లా తడుచుకోవాలంట కృష్ణ భగవంతుడు చెప్పేది? అట్లా తడుచుకునేది కాదు, ప్రాణుల మాదిరి తడుచుకునేది కాదు. ఇప్పుడు ప్రాణుల పైన ఒక వెహికల్ పైడిస్తుంది, దానికి ఫ్రాక్చరే అయిపోతుంది. కొయ్ 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 అంట అనుకొని ఊహించే పొగుడుకొని ఏడ్చుకొని అక్కడిక్కడో మూలపై పడుకుంటుంది. మా ఇంటి దగ్గర ఒక కచ్చే పెయింట్ని మీకు కథ కాదు నడిచిండేది. ఈ కుక్కులు ఉంటుంది, ఎవరైనా వెహికల్ పోతే చాలు దాన్ని బొగుడేది పయ్యేది, ఓసారి ఆ చక్రాలు చిక్కేసుకొని చచ్చిపోతుంది. సో మా ఇంటి దగ్గర రాజారాణి ఇంట సాకేంటి పేర్లు ఉండే వీధి కుక్కులది, అది స్ట్రీట్ డాగ్స్. బట్ చాలా పెట్ డాగ్స్ ఎవరికేం కొరుకుతా ఉండలే. పాపం పక్కలోకి వచ్చి కాంపౌండ్లో పోనుకోమంది. మా పక్క పెయింట్లో నా కాంపౌండ్లో ఎవరో చెప్పి ఇట్లా పాపం దాని పైడిచింది, నడిచేకి వెళ్తూ ఉంటా. అది ఎట్లో తెవుడుకొని అక్కడ కొనక పాపం దాని దగ్గరికి పోయి పాలు తాగిస్తే తాగుతా లేదు. రాత్రి 10 గంటలు నేను క్లినిక్కి వచ్చినాను. కొనక అక్కడ ఎవరో ఫ్లాట్లో ఉంటే వాడిని పిలుచుకొని వెటనరీ హాస్పిటల్కి చేరిస్తే అక్కడ 3 దినాలు డ్రిప్స్ వేసి అంతా వేసి దానికి మేజర్ ఫ్రాక్చర్ అయింది. ఇంకేమి చేసేకి అయ్యలేదు, వయసు వేరే అయింది. దాన్ని అక్కడే మీరు ఎక్కడైనా తోటలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కుక్క చచ్చిపాయ అంటే పెట్టుకోండి, వాళ్ళు తోటలో పిలుచుకొని పోయి అదొక వారమే ఇంకా అది చచ్చిపాయ. ఇప్పుడు దానికి చెప్పించాలి నా తడుచుకుంటా నెసరీ లేదు. ఇలా అందరూ అది ఉండి దుఃఖం ఎంతే కానీ తడుచుకోవల్లా. అయితే భగవద్గీత చెప్పే ఇద్దా వలన ప్రాణులకి గుర్తుంది అంటారు. అట్లు కాదు మరి ఎట్లా? వివేకం. ఇంకా వివేకం అంటే ఇప్పుడు మనం వివేకం చేసినాము ఏమంట, ఈ ఆత్ముడు ఒకటి పర్మనెంట్ ఇడిస్తే మిగిలిండేదంతా టెంపరీ కాదు. ఇప్పుడు ఏం చెప్పేకి వస్తూ ఉంటారు, దాన్ని మీరు వివేకం ఇంకా తడుచుకోండా అంటారు. ఇది సెకండ్ స్టెప్. మొదటిది అవి ఉంది, మనకి వస్తువులు అవుతుంది, దాన్ని ఇంకా శీత ఉష్ణాలు అవుతుంది, దాన్ని ఇంకా మనకి మనసులో సుఖము దుఃఖం అవుతుంది, దాన్ని వివేకం ఇంకా తడుచుకోండా అనేది. ఆగమపాయిలు అంటే వచ్చిపోయేది, ఆగమపాయిలు అంటే చెప్తాను. దీనికి నేను ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేయండి. ఒకసారి మా గురువుల్ని కారులో పిలుచుకొని పోయేటప్పుడు మధ్యాహ్నం 2 గంటలు నేను కారు తెస్తుంది, వాళ్ళు పాపం అక్కడికి నడుచుకొని వచ్చిండ్రే. కూర్చొనికి ముందు తోట సీట్ లోపల అక్కడ అప్పుడు 2 గంటలు ఎండు పడుతూ ఉంది. ముందు సీటు, స్వామి మీరు వెనకల సీట్లో కూర్చోండి, అక్కడ ఎండ్ లేదు. వాళ్ళు ఏం చెప్పరు కొత్త,
ఆగమపాయలపైవి వచ్చిపోయేది ఏమైతుంది అని అక్కడే కూర్చోండి వాళ్ళు. నేను కొంచెం దూరం పోతుని మనం రైట్ లెఫ్ట్ పోతా ఉంటాము. ఆ సూర్యుడు డైరెక్షన్ చేంజ్ అయిన తక్షణము అక్కడ ఎండే లేదు. అప్పుడు వాళ్ళు చెప్పి చూడపా ఇది శాశ్వతం ఉంటుందా, ఇది వచ్చిపోయేదే, మనం తడుచుకోవల్లా. ఇది మనం బిడ్డలకు నేర్పించాల్సిండేది ఇది. రఫ్ అండ్ టఫ్ నేర్పించల్లా ఇట్లా విచారాల్లో అన్నిట్లోనూ. మనం సెన్సిటివ్గా పెంచకూడదు. అవుట్కే సెన్సిటివ్గా పెంచితే ఏమైతుంది చెప్తుంది కదా జోకో, తీర్థం తీసుకుంటే శీతము, మంగళారతి తీసుకుంటే ఉష్ణమైతుంది. దాన్ని ఇంకా ఇది వివేకం ఇంకా తడుచుకో అంట భగవంతుడు చెప్తా ఉంటాడు. ధీరులు అయినోళ్ళు వివేకం ఇంకా తడుచుకుంటారు దీన్ని. అప్పుడు వాళ్ళు ఏమైతారు, ఇప్పుడు మనము వివేకం ఇంకా తడుచుకుంటే మనము ధీరులు, వీరులు, శూరులు. రాజులుగా చెప్పేది ఈ స్పిరిచువల్ మార్గంలో పోయే వాళ్ళకి కశ్చిత్ ధీర అంట భగవద్గీత చెప్తుంది. యాల్గొత్తా ఈ స్పిరిచువల్ రూట్లో నడిచేది ఈ కత్తి ఉంటుంది చూడండి, ఈ బాకు చాకు కత్తి రాజులు పెట్టుకుంటారు, పొడవుది కత్తి షార్ప్గా ఉంటుంది, దానిపై నడిచే అంత కష్టము అంటారు. ఆ తర దానికోసమే ఇది పుక్కులోళ్ళు వీక్ మైండ్ ఉండే వాళ్ళకి అయ్యలేదు. దానికే స్ట్రాంగ్ మైండ్ ఉండాల. బట్ వీక్ మైండ్ ఉన్నా వీ కెన్ మేక్ ఇట్ స్ట్రాంగ్. ఎట్లా? బై వినేదాన్ని, ఇంకా ఈ విచారాలు చరిత్ర చేసేదాన్ని, ఇంకా మన 3 స్టేజెస్ వేకింగ్, డ్రీమ్, స్లీప్ ఎగ్జామ్ చేసుకునే దాన్ని, ఇంకా మనకి పక్క కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మనకి ప్రపంచంలో ఉండే వస్తువుల్ని ఇంకా సీక్ములే దుఃఖములే దాన్ని ఇంకా వచ్చే సుఖ దుఃఖాలు నాకు తాకేలేదు. ఈ సుఖ దుఃఖాలు దావలసింటే మన ఈ శరీరంలో ఉండే ఇంద్రియాలు దాని జట్లో కాంటాక్ట్ కావాలా. అది కాంటాక్ట్ అయితేనే దానికి దీనికి మనకి శీతము దుఃఖము, దాన్ని ఇంకా సుఖము దుఃఖము వచ్చేది. మీరు కాంటాక్ట్ చేసుకోకుంటే ఎక్కడొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాంటాక్ట్ లేదు, మనం చేసుకోవడము. పాముకు పక్కకు పగ్గానికి ఏం రిలేషన్ ఉంది సార్? ఏం కాంటాక్ట్ ఉంది సార్? లేదు. అక్కడ ఏమంట ఉండేది, సరిగ్గా విచారం చేస్తే ఉండేదే తాడు, పాము లేదు. సరిగ్గా విచారం చేస్తే మన ఆత్ముడు ఊడే సత్యము, మిగిలిండేది ఏమీ లేదు. లేకుంటే దాన్ని మనము మనసులో తెచ్చుకొని దుఃఖం పడుతూ ఉన్నాము. దీనికి ఏం చేయాలా? దీనికి సొల్యూషన్ ఏమి? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ రాంగ్ నాలెడ్జ్, రాంగ్ నోషన్. మరి ఏం చేయాలా? ఇట్ విల్ గో బై ఓన్లీ రైట్ నాలెడ్జ్. దీన్నే మోక్షము అనేది, అంతే, ఇంకేమీ లేదు. ఆల్రెడీ వీఆర్ ఆత్మస్వరూప సుఖం. అక్కడ దుఃఖం అనే డిక్షనరీ లేదు అక్కడ. మీరు దీనంతా మనం వెనకలు చూసినాము. నిజమైన నా స్వరూపంలో ఒక డాట్ అంత దుఃఖం చూపించండి. సుఖము దుఃఖము డ్యూయల్, ద్వంద్వాలు, అది వ్యవహారంలో. మరి అక్కడేముంది? అది సుఖము కాదు చెప్పేదే, బ్లిస్. బ్లిస్ అంటే అర్థమేమే? సుఖము దుఃఖము అవుతుంది. దాన్ని మీకు చెప్తాను ఆమె. ఇంకా సుఖము దుఃఖం అంటే ఏమీ నిందే, అది కూడా మనం చేసుకోండేది. సుఖము దుఃఖము నిద్రలో లే. అవేమున్నా దృశ్య ప్రపంచము. దృశ్య ప్రపంచం అంటే మనకు కనపడిచే ప్రపంచము. ఉండేది రెండే, వేకింగ్ లేకుంటే డ్రీమ్. దీని దృశ్య ప్రపంచము, దాన్ని అదృశ్య ప్రపంచము. మనకి 3 స్టేట్లు లేదు, ఉండేది 2 స్టేట్లు. 3ని తెచ్చింది మేము వేకింగ్, డ్రీమ్, స్లీప్ని 2కి తెస్తాం. 2కి తెస్తే దాంట్లో వేకింగ్ అండ్ డ్రీమ్ దృశ్య అంటే అక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటుంది, నేను ఉంటాను, 2 ఉంటుంది. దానికి అది దృశ్యము. అక్కడ వ్యవహారం అవుతుంది, రియాక్షన్స్ అవుతుంది, ఇవన్నీ అదే. అయితే నిజంగా నాది నేను అదృశ్యం. అప్పటికే నిద్రలో ఏమీ లేదు. అక్కడ ఓన్లీ సబ్జెక్ట్, నో ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, విషయి ఉంటుంది. సో ఇవన్నీ దృశ్య ప్రపంచంలో. అదే అట్లే మనం కంపేర్ చేసుకుంటే అదృశ్య ప్రపంచంలో ఉందా? లేదు. సో మొదలనేది అవి ఆగమాపాయిలో. ఆగమ అంటే ఏమి? వచ్చేది, తిరగ పైడిస్తుంది, ఉంటే పర్మనెంట్ కాదు.
అట్లా దాన్ని మనము వివేకంని ఇంకా తడుచుకోవాలి. వివేకం అంటే ఏమి? ఇక్కడ ఈ వేదాంతంలో వివేకం చాలా ముఖ్యము. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే వివేకం అంటే ఏమి అనేది వెనకలు చెప్పింటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కర్చీఫ్. ఏమంటాం ఇది? మనం ఏం చెప్తాము? అరే బట్ట, కర్చీఫ్ అథవా బట్ట అంటాను. దీన్ని మనము ఇంకో ఇంత లోపల పయ్యిందే. ఏమిటి ఇంకా అయింది అది? అది దారం ఇంకా అయింది. థ్రెడ్. థ్రెడ్ ఏమిటి ఇంకా అయింది? పత్తని ఇంకా అయింది. ముగిసిపాయ. ఇది వివేకం. చూడండి ఎంత బాగుంది. అలాగే ఈ శరీరము నాకు కనపడిస్తుంది. నాకు ఈ పత్తి కమ్మడిచాలి. ఒకటి నా బిడ్డలు నడిచి అడగండి, పత్తి అంటే ఎక్కడుంది ఏంట? లేదు అంటారు. దారం చూపించమనండి, లేదు అంటారు. మనకు గుర్తుంది. అది ఆ స్థితికి కావాల్సింటే వీటికంతా వచ్చి ఉంటుంది అది. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్ట అంటారు, కర్చీఫ్ అంటారు. దాన్ని నేను పత్తి అంటాను. తప్పేమే? ఏం తప్పని చెప్పండి? ఏమీ లేదు. నేను ఒరిజినల్ చెప్తా ఉన్నాను, మీరు డూప్లికేట్ చెప్తూ ఉన్నారు. ఆ బట్ట అనేది శాశ్వతం కాదు. మరి ఏమిటి ఇంకా దానికి ఆ బట్ట పేరు వచ్చింది, లేకుంటే దానికి ఒక ఆకారం వచ్చింది అంటే పత్తిని ఇంకా నేను చెప్తాను. పత్తి సత్యము, బట్ట సత్యం కాదు. అది వాచారంభణం వికారో నామధేయం మృత్తికే దేవ సత్యం. అక్కడ మన్నుది ఎగ్జాంపుల్ ఇస్తారు ఉపనిషత్తులో. ఇదే ఎగ్జాంపుల్ ఇట్లే చెప్తారు ఆ శ్లోకం. అక్కడ మడికే, కుడికే, షావ, తట్ట అన్ని మట్టిని ఇంకా చేసింటారు. పాటిని మన్ను ఇంకా చేసింటారు. సో ఆ మన్ను మాత్రం సత్యము. మరి ఇదేమిది? ఇది లేదా? ఉంది. అయితే అది నిజమైన సత్యం కాదు అంటే చెప్తారు కదా. ఇవన్నీ మనకు గుర్తుంది. అట్లా అక్కడ బట్టది గుర్తాయా? ఇక్కడ ఎట్లా? ఇప్పుడు ఈ శరీరం నాకు కనపడుస్తుంది. ఇప్పుడు ఈ శరీరమేనా ఉండేది? లేదు. ఈ శరీరం కింద ఎనుకల తొట్టు దీనికి ఒక ఆధారం ఉంది. అదే మరి ఆత్మ, నిజమైన నా స్వరూపము, ఒరిజినాలిటీ. ఇది డూప్లికేటు. అది లేక దీనికి వెళ్ళలేదు. పత్తి లేక మీరు బట్ట చూపించండి, గోల్డ్ లేక ఆర్నమెంట్ చూపించండి, మడ్డు లేక పాట్ చూపించండి, చూపించకయ్యలేదు. పగ్గం లేక తాడు లేక పాము చూపించండి, చూపించకయ్యలే. దాన్ని ఇంకా ఇది వివేకం చేయాల. మనం ఎప్పుడు వివేకం చేస్తామో ఆ మూమెంట్లోనే మనకి దుఃఖం అయ్యలేదు అంటారు. ఇది ఒకటి. రెండోది సుఖాలు దుఃఖాలు అంటూ మనం చెప్తాము. డ్యూయల్స్, ద్వంద్వాలు. ఆరోగ్యము, అనారోగ్యము, శ్రీమంతులు, బడుగులు, విద్యావంతుడు, దడ్డుడు, ఇట్లా మనం చెప్తా ఉంటాము. ఇవి నిజంగా ఉందా? ఇవి ఇంగ్లీష్లో రిలేటివ్ టర్మ్ అంటారు. రిలేటివ్, నాట్ రియాలిటిక్. ఇట్స్ ఏ రిలేటివ్ కంపారిజన్ అంటాం మనం. ఇప్పుడు మన సుఖాలు ప్రపంచంలో ఎట్లు గొత్తా? మనం సుఖము ఉంటాం. అది ఇది దుఃఖము, ఇది సుఖము ఉంటాము. అక్కడ సుఖం ఎట్లా గొత్తా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. వెనకాల చెప్పింటాను, బట్ ఇప్పుడు నెససరీ ఉంది. ఒకడు చాలా భిక్షముడు. మనకు పడుకోనికి ఏమీ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. నేలపైనే పడుకుంటా ఉండే ఈ కుక్కల మాదిరి. బాగా గొడగలు కొట్టుకొని పడుకుంటా ఉంటే మనకి యోచన లేదు, ఏమీ లేదు. ఎక్కడో పై అమ్మా కౌళము ఉంటే కౌలు మేస్తారు, తినేస్తే పై పడుకొనేస్తే వాడు బాగా నిద్రపోతా ఉండేవాడు. వాడు వాడికి ఎవరో ఏం చేస్తారు, అయ్యో పాపం అనేది ఒక చాప్ తెచ్చిచ్చారు. వాడు ఇప్పుడు చాప్ పైన పడుకొని షూరు చేశారు. ఒక 6 నెలలు పడుకొని బాగా నిద్ర వస్తూ ఉండే. అప్పుడు వాడికి అనిపించే, ఓహో చాప సుఖము, నేల నేలపైన పడుకుంటే దుఃఖము. ఎలా అంటే వాడు ఇంకొకసారి ఎక్కడో పోయిండే, అక్కడ చాప లేదు, ಯಾವುದೋ పేరు ఊరికి పోయి ఎక్కడో పోయిండే, నడుచుకొని పోయిండాడు, దూరం అయిపోయింది, వాపస్ తాలేదు మన జాగాకి. వాడు అక్కడ నేలపైన పడుకుంటా పోతే నిద్ర తాలేదు. అప్పుడు వాడేమనుకోనే, ఓహో చాప సుఖము, నేల దుఃఖము అనుకోనే. వాడికి ఏం చేసిరి, ఇంకెవరు వచ్చింది, అయ్యో పాపం చాప పైన పడుకుంటాడంటే మనకు ఒక జానం ఇచ్చిరి. వాడు జానం పైన పడుకొని షురూ చేసి 6 నెలలాయ వాడు జానం దుఃఖమాయ, ఆ చాప జానము సుఖమాయ, చాప దుఃఖమాయ. ఇప్పుడు వానికి ఎవరో పిలుచుకొని పోయి
సుప్పత్కి ఆస్కే రత్న కంబళి లిచి పొండే విసిరేనండి. అప్పుడేమైతుంది? అది సుఖము, ఇది దుఃఖము. ఏమాయ ఇది? రిలేటివ్ టర్మ్. నిజంగా వాడికి ఇది దుఃఖమా? లేదు. మరి ఏమిది? వాడు చేసుకోండిది. దాన్నింకా మనకు అన్నీ ఇట్లా అయితా ఉంది. ఇప్పుడు మనం చెప్పేది నేలపైన పడుకోండి, అట్లుండండి ఇంట కాదు. ఈ విచారం గొత్తైతే మీరు నేలపైన పడుకున్నా ఒకటే, అరమనేలో ఉన్నా ఒకటే, మీరెక్కడన్నా స్లమ్‌లో ఉన్నా ఒకటే. ఈ తత్వం మనకు గొత్తు కావాలా. దానికే అందరూ గురువులు వాళ్ళు చాలా సింపుల్‌గా ఉంటారు. సన్యాసీలంటే ఏమి? వాళ్ళ చేతిలో ఏమీ ఉండలే. ఈవెన్ కూరాకు వాళ్ళకి ఆ మిల్లు ఉండలేదు. సన్యాసి అంటే ఆ మిల్లు అంటాం కదా! అది కూడా లేదు. మరి ఎట్లా తాగుతారు నీళ్ళు? ఇట్లా తీసుకుంటారు, తాగుతారు. అయ్యే పాయే. ఎక్కడో పోతారు, భోజనం తింటారు. వాళ్ళకుండే సంతోషం మనకు లేదు. మనమేమనుకుంటాము, ఈ వస్తువులంతా ఉంటే నేను సుఖంగా ఉంటాను. వాళ్ళకి ఈ విచారం గుర్తుంటుంది. ఎలా అంటే ఆనందం లోపలుంది, అవతల లేదు. ఎప్పుడు ఈ విచారం బాగా మనకి మెలికేయాల, ఊరికే కాదు. మెలికేయాల, దీన్ని అప్పుడప్పుడు జ్యోతించేయాల. అట్లా చేసిందే అరెరే! కరెక్టే ఇది. సత్యమే. ఇప్పుడు చూడండి, మన అమెరికా మన మెట్లు పెరుగుతుంది. అప్పుడు కదా! ఇప్పుడు మనం అమెరికాకొచ్చినాము. అట్ల లేదు. ఇంకా అది స్వర్గమే. ఇప్పుడు మీరు ఇండియాకి రండి. అది దుఃఖమనిపిస్తుంది. కదా! అట్లా నాకేం డిఫరెన్స్ కనపరచాలి. నన్ను ఎవరో అడుగుతా ఉండ్రి. మీరు అమెరికాకి నేనొచ్చినప్పుడు కొనకు ఒక 6 నెలలే ఇంకా వాపస్ పోతామన్నప్పుడు, "సార్ మీకెట్లా అనిపిస్తా ఉంది అమెరికా?" అంట. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉండిందన్నీ మన దేశం నీకింత అమెరికా సానా బాగుంటుంది. సుఖము. నా అగ్రీ. నేను చెప్తునే పల్లైతే ఏమి శివా, ఢిల్లీ అయితే ఏమి శివా, అమెరికా అయితే ఏం శివా, అంతా నీదే శివా, నువ్వే ఎంత ఉండేది శివా అంట. నేను ఆ పాట చెప్తున్న వాళ్ళు ఊరికే అయిపోతారు. ఆ తరహా దీన్ని మనం వివేకంని ఇంకా తెలుసుకోవాలా అంట. ఇది సెకండ్ స్టెప్. మొదలనేది ఆగమపాయిలు, రెండోది వివేకము. దానికోసరము ఎవరు ఈ వివేకం ఇంకా తెలుసుకుంటారో వాళ్ళు మోక్షానికి ఫిట్. వాళ్ళకి మోక్షం చిక్కుతుంది. దాన్ని ఇంకా మనం వివేకం ఇంకా తెలుసుకునేది ఊరికే తెలుసుకోకూడదు. వివేకము అని ఇది ఇంపార్టెంట్. ఎట్లా విషయాలు అవతలుంది, సుఖ దుఃఖాలు అవతలుంది. దాన్ని ఇంకా వచ్చే కాదు. విషయాలు అవతలుంది ఆబ్జెక్ట్స్. ఇంకా శీతోష్ణాలు దాన్ని ఇంకా అయ్యే శీతము, దుఃఖం, శీతము, ఉష్ణము అది కూడా అవతలే ఉండేది. దాన్ని ఇంకానే వచ్చేది. ఇంకా దాన్ని ఇంకా అయ్యే మనసు లోపల సుఖ దుఃఖాలు. ఇప్పుడు నేను అగ్గి, నా శరీరము ఉడుకైతుంది. అవతల నా శరీరం ఉడుకైతుంది. అయితే నా మనసులో దాన్ని ఇంకా దుఃఖము కావచ్చు, లేకుంటే సుఖము కావచ్చు. చలికాలం అయితే సుఖము, ఎండాకాలం అయితే అదే దుఃఖము. ఒట్లో విషయాలు అవతలుంది, శీతోష్ణాలు అవతలుంది, సుఖ దుఃఖాలు అవతలే ఉంది. అవతల అంటే మీ మనసులో ఉంటే ఎక్కడికి ఆత్మనికి హోలీ కంపేర్ చేస్తే అది కూడా అవతలే ఉంది. దాన్ని ఇంకా ఇవి మనం ఏమంట చూస్తుంది అనిత్యము, ఇవి అశాశ్వతము. దానికోసమే దీన్ని దుఃఖము అంట కోసిండది. ఆత్మను ఒకటిడిచి మిగిలిండేవు అన్ని శరీరం ఇంకా పెట్టి ఆధ్యాత్మిక ఆదిపో ఈవెన్ ఇంక్లూడింగ్ అవస్థే లోపునే ఇది కనపడిచేలా దృశ్య ప్రపంచంలో ఏమేమి అర్ధ డజన్ ఈవెన్ కాల దేశ కార్య కారణ భావము అన్ని వ్యవహారమే. ఈవెన్ కాలము నిజమా కాదు. సో కాలము దేశము అనేది మనం చేసుకో ఉండేది. ఎక్కడ మీ నిద్రలో చూపించండి, ఎవదన్నా కాలం చూపించండి అక్కడ నాకు. మనం చెప్తాము నేను ఎన్ని గంటలు పడుకో ఉంటుంది, 6 గంటలు పడుకో ఉంటుంది అంటే టైం చెప్తాము.
6 గంటలు ఎక్కడిక చెప్తారు. పడుకునేటప్పుడు టైం చూసుకుంటారు, లేసినప్పుడు టైం చూస్తారు. అది వేకింగ్ స్టేట్ దాయా. మీ స్లీప్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు 1 గంట అయింది, రెండో గంటకొచ్చింది, 2 గంటలు ముగిసి 3 గంటలయితుంది అనిపిస్తుందా? గుర్తెయ్యలేదు. అక్కడికి కాలం కానీ, దేశం కానీ, కార్యకారణ భావం కానీ ఇవన్నీ నిజంగా లేకుండేది. దాన్నింకా ఆత్మనికి ఇవి యావ హంగు కూడా లేదు. ఇవి యావ ఒక అబ్‌స్ట్రక్షన్స్ లేదు అనే చెప్తారు. ఒట్ల ఏమాయా విషయాలు అవుతుంది, శీతోష్ణాలు అవుతుంది, సుఖదుఃఖాలు అవుతుంది. మరి ఇవేమివి? అనిత్యం, అశాశ్వతం, దుఃఖం. మరి మన నిజమైన స్వరూపం ఎట్లుంది? నిత్యం, శాశ్వతం, సుఖం. సో, ఇట్లా మనం చూసుకోవాలా. నా స్వరూపం ఇట్లా కాదు అట చెప్పి. ఎవరు దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు ధీరులు, వీరులు అంట చెప్తారు. వానికి నిజమైన నా స్వరూపానికి సావు లేదు. నిజమైన స్వరూపం కాదు, నాకే సావు లేదు. ఆ అనుభవం కావాల. ఇప్పుడు నాకీ సావుంది. ఎలా? శరీరం నేను ఉంటా రాంగ్ నాలెడ్జ్ ఇంకా. నాకు కరెక్ట్ నాలెడ్జ్ నాకొస్తే ఎప్పుడెప్పుడు నేను పుట్టలే, ఎప్పుడూ నాకి కాయిల వచ్చలే, రోగం వచ్చలే, దుఃఖం లేదు. నా డిక్షనరీలో దుఃఖం అనే వర్డే లేదు. ఎప్పుడు బ్లిస్. అట్లా స్వరూపం ఉంది. దాన్ని ఎవరు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. ఉంది. నేనది కనుక్కుంటే లాభము, కనుక్కోలేదా నాకే నష్టము. వేరేవాళ్ళకి ఎవరికి కాదు. ఇంతే, వెరీ సింపుల్. చెప్పిండు కదా! ఒకడు చినిగిపోయింటే చాప పైన పడుకుంటా ఉన్నాడు. నల్లగుండే ఒక పాత్ర తీసుకొని భిక్షాందేహి తింటా ఉన్నాడు. మన దగ్గర ఏమీ లేదు తినేకి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చే ఎన్నో ఏండ్లయింది వాడు కాశీకి పోయిండు. 15 ఏండ్లయింది. నేను నడుచుకొని పోతున్నప్పుడు వచ్చి మీకు ఎలరా నీ పాడు ఇట్లయిపోయింది. మా ఏజ్ చచ్చిపోయి ఉండే ఆస్తి అంతా కరుకుపాయా. ఇప్పుడు నేను భిక్షమోడు అయిపోయినాను అంటాను. నీకు అట్లా ఏ ఛాన్సెస్ లేదు. మీరు అయ్యా రాసిండే చీటీలంతా తేరా అంట. చీటీలంతా చూసే అంటే వాడు ఎక్కడ చినిగిపోయింటే చాప పైన పడుకుంటా ఉన్నో అక్కడ 7 కొప్పరిగలు బంగారు చిక్కినంట. ఆమెనింకా వాడు ఒక నల్ల పాత్ర పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉండేది పాతది. నల్ల పాత్ర నలుగైపోయింది. అది కుక్క కూడా దాని వాసన చూసేలేదు. ఆ పాత్ర పెట్టుకొని భిక్షాందేహి పోతా ఉండే కదా, అది డైమండ్ పాత్ర అంట. వాళ్ళ అయ్య బుద్ధివంతుడు. అది డైమండ్ అంటే కొత్తయితే పీక్కొని పేడిస్తారు అంటే దానికి నల్లగా కలర్ చేయించేయండి. అది పోకూడదు. అప్పటి కాలంలో ఏమో ఉంటా ఉండే ఈ చెట్లని ఇంకా ఆవునికి వాడు గుర్తాయి అది డైమండ్ అంతా రాసి పెట్టిండేవాడు. ఇప్పుడు చూడండి వాడు ఆ 7 కొప్పరుగలు బంగారు పైన పడుకుంటా ఉన్నాడు. పైన తోటి ఎట్లుండాడు వాడికి గుర్తులే. పైన తోటమా భిక్షాంతి. మన కథ ఇది చెప్తా ఉండేది, వాడి కథ కాదు. అట్లా ఆనందం పెట్టుకొని మనము ఈ ఇంద్రియాలని భిక్షమడుగుతా ఉన్నాం కదా. అమ్మా కండ్లా నాకేమన్నా ఇంత కవుళమేయమ్మా బాగుండేదేమన్నా చూపించు అనింది. అమ్మా చెవులే నాకేమన్నా బాగుండేది వినిపించి నాకు సంతోషమే. అమ్మా నోరే నాకు రుచురుచులైనది నాకు తినిపించి నాకు సంతోషమే. ఇట్లా అడుగుతా ఉన్నాం మనం. మనసులని, ఇంద్రియాలని మనం భిక్షమోడైపోయినాము. నిజంగా చూస్తే ఆ ఆనందం కూడా ఎక్కడి నుంచి వస్తా ఉంది, మన లోపలిగానే వస్తూ ఉండేది. ఇవన్నీ మనకు గుర్తయింది. సో దాన్ని ఇంకా మన నిజమైన స్వరూపం అట్లుంది. దీన్ని వింటేనే ఒళ్ళు జుమ్మంటుంది, మన నోట్లో జొల్లు కారుతుంది. ఇంకా తత్వంని మనము అనుభవంలో కనుక్కుంటే అయిపోయా, ఫినిష్. దానంత సుఖం ఇంక లేదు. అది ఇది రెండో స్టెప్పు. ఆగమపాయిలు వచ్చిపోయేది. ఇంకా కొంచెం విచారం చేస్తే ఇంత ముందుకు పోవాలి. అవి వివేకం ఇంకా తడుచుకో రెండో స్టెప్ ఆయా. మరి ఇది 3 కాలంలోనూ ఉంటుందా లేదా? కొన్ని కాలంలో ఉంటుంది, కొన్ని కాలంలో ఉండేలే. పోనీ ఈ కాలము శాశ్వతమా? కాలము, ద్వేషము, దేశము, టైమ్, స్పేస్ అండ్ కాజేషన్. దానికి రీజన్, కాజేషన్ అనేది ఇవి 3 సత్యం కాదు. ఎక్కడుంటుంది? ఇది వ్యవహారంలో ఉంటుంది. ఇవి కూడా సత్యం కాదు. దీన్ని మనము కష్టపడుతూ ఉన్నాము అంటారు.
దీన్ని ఏం చేయాలా? పేషెన్స్‌గా తడుచుకో అనేది రెండో స్టెప్. నెక్స్ట్ ఏం చెప్తాడు గుర్తా భగవంతుడు? మనకి తల గిర్రంట తిరిగేకి షురూ చేస్తుంది. ఇవి మొదలెట్టుకుంటానే వచ్చిపోయేది తడుచుకో అని. రెండో స్టెప్‌లో వివేకంని ఇంకా తడుచుకో అని. లేకుంటే ప్రాణులు తడుచుకుంటున్నావు. మనము తడుచుకుంటాం. దానికేమి భగవద్గీత వద్దు. బట్ వివేకంని ఇంకా తడుచుకుంటే నాకంత దుఃఖం అయ్యేలే. మూడో స్టెప్‌లో నెక్స్ట్ చెప్తా ఉన్నాడు భగవంతుడు. అక్కడ నిజంగా లేనే లేదది అని. ఇక్కడ మనకు తల గిర్రంటే కాదు స్వామి, మీకు కావాల్సింది చెప్పండి. అవి ఆగమపాయలు వచ్చేది, పోయేది. సమ్మర్‌లో మనకి కష్టమైతుంది. వింటర్‌లో మనకి దుఃఖమైతుంది. మనకు అది కావాలంటుంది. ఆ టైంలో వద్దు, ఈ టైంలో కావాలంటాము. చెప్పండి, ఒప్పుకుంటాము. రెండోది వివేకంని ఇంకా తడుసుకోని చెప్పండి, ఒప్పుకుంటాం. ఏం స్వామి, మూడో స్టెప్ లోపున మీరు అవి లేనే లేదు ఉంటాడే కృష్ణ భగవంతుడు. ఇదే ఎట్లా చెప్తారు? అంటే అడిగేది. అంటే మొదలనే స్టెప్‌లో ఏం చెప్పి అంటే, అక్కడ పాముంది. నువ్వు దూరం ఇంకా ఉండు. ఏమి చేసేలేదు అక్కడే ఉంటుంది అంట చెప్పి. రెండో స్టెప్‌లో నేను చెప్పి, పామది ఏం దానికి పండ్లు లేదు. కొరికేలేదు. ఊరుకో ఉండు. కొరికినా నీకేం అయ్యలేదు ఉంటే సందాషి చెప్పి. ఇవన్నీ ఐ వాష్‌లో. మూడో స్టెప్‌లో అబ్బా! పామే లేదప్పా అక్కడ అంది. ఇప్పుడు నాకు తల గిర్రని తిరిగేకి షురూ వచ్చేస్తుంది. మనం ఇవన్నీ విచారణ చేసినాము. చేసి చూసిన తక్షణం అక్కడ పగ్గుమిడిస్తే పాము లేదు. ఎప్పుడు పాము లేదో దాన్ని ఇంకా వచ్చే సుఖము, దుఃఖము ఉందా? లేదు. సుఖము, దుఃఖము ఎప్పుడు లేదో దాన్ని ఇంకా వచ్చే శీతము, ఉష్ణము ఉందా? లేదు. దానికి ఈ విచారం చేస్తే ఆ వస్తువులే లేదక్కడ. పామే లేదు. మరి ఎక్కడి ఇంకా వస్తున్నాయి 3 ఆబ్జెక్ట్స్ అవుతుంది. దాన్ని ఇంకా వచ్చే శీతము, ఉష్ణము, దాన్ని ఇంకా మనసులో అయ్యే సుఖ దుఃఖాలు 3 కూడా నిజంగా లేదు. ఇవి మనం తెలుసుకోవాల్సిండేది. మనం బాగా విచారించినాం. జస్ట్ మన ఇది థియరిటికల్ కాదు. థియరిటికల్ నాలెడ్జ్ ఇంతే కాదు. డీప్ స్లీప్‌లో ఉందా? అంతే ప్రశ్న. మనం ప్రతిదినము చూసుకుంటాం. లేదు. మరి ఏంటి దానికి అస్తిత్వం లేదు. అంటే మనం ఇట్లా తీసుకోవాలా? సో, ఆత్ముడు నిత్యము అంట చెప్పినప్పుడు మనం ఇట్లే తీసుకోవాలా? రెండోది వాడు కాలమును, దేశంలో ఉండలేదు. ఇప్పుడు మనమేం చెప్తాము, ఈ సమ్మర్ లోపున సమ్మర్ సీజన్ కాలంలో అక్కడ మనకి దాన్ని ఇంకా మనకి ఉష్ణమైతుంది అంటాము. ఇప్పుడు ఆ కాలము సత్యంగా ఉందా? చలిగాలం వస్తే నాకే పైడిస్తున్నారు. వెండిగాలం పైడిస్తుంది. ఇప్పుడు తప్ప మనం ఇంగ్లాండ్‌కి పోతాం. అక్కడ సానా చలి. అక్కడ ఆ దేశంలో లేనే లేదే. కాలము, దేశము బదలావణే అయితా ఉంటుంది. నేనే ఇక్కడ సమ్మర్ అంటుంది. నేను మీ అమెరికాకొస్తే అది కోల్డ్ సీజన్ ఉంటే అక్కడ ఐస్ ఫాల్ అయితా ఉంటుంది. చూడండి ఎట్లుంటుంది. అక్కడ ఐస్ ఫాల్ అయితా ఉంటుంది. ఆ తర. సో, కాలము, దేశము లేకపోతే దీనికి ఒక కాజల్ ఎఫెక్ట్ అన్నీ మరి లేకుండేది. దానికోసము ఇవన్నీ అనాత్మము, అనిత్యము, అసత్యము ఇక్కడుండేది. అది సుఖ దుఃఖాలు. ఈ అభిప్రాయం పెట్టుకోవాలా? అక్కడికేమాయా మొదలనేవి ఆగమపాయలు. రెండోది అవి తడుసుకో. మూడోది అవి లేనే లేదు. మొదలనేది ఆగమపాయలు. రెండోది అనిత్యము, అసత్ పదార్థాలు అవి లేనే లేదు అనేది మనం తెలుసుకోవటమే. ఇప్పుడు మనకి సత్, అసత్ నిజంగా ఉండేది యావది, నిజంగా లేకుండేది యావది విచారం చేసినాం నిన్న. ఇన్ని దినాలు 2 దినాలు మనం దాన్నే చేసిండేది. మనకి తిరిగి అవన్నీ బాగా కొత్తయేంటి అంటే నిజంగా ఉండేది సత్ అంటే ఏమి? నిజంగా ఉండే వస్తువు. అసత్ అంటే ఏమి? నిజంగా లేకుండే వస్తువు. ఆ వస్తువు ఉన్నట్లుగా కంపనిస్తుంది. బట్ అది నిజం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిందే. మనకి వ్యవహారంలో ఇట్లా మస్తుగా ఎగ్జాంపుల్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమా గోల్డ్.
నిజమైన గోల్డ్ ఉమా గోల్డ్. ఇప్పుడు ఉమా గోల్డ్ మించుతుంది, పళపళ మించుతుంది, మనం టోపీ పడిపోతాము. అదే తర మనకి పాము పగ్గుము మనకు ఎగ్జాంపుల్స్ గుర్తుండే బాబు, గుర్తే ఉంది. పాము పగ్గుము, నీళ్లు, ఓఎస్ఎస్ మరಳು కాడు, మన్ను మన్ను ఉంటుంది కదా అక్కడ, వెండి కప్పచిప్ప, ఇవన్నీ మనం చెప్తాం, ఇవన్నీ గుర్తు. ఇప్పుడు డూప్లికేట్ నోట్స్ చూసేకంతా అట్లే ఉంటుంది, మనం టోపీ పడిపోతాము. అదే తర మనకి కలాబత్ అంటే తీసుకోవట్లే, దాంట్లో ఒక ఒరిజినల్ కలాబత్, డూప్లికేట్ కలాబత్, మన వ్యవహారంలోనే ఇట్లా ఎన్నో టోపీలు పడతాం. ఇప్పుడు మనం వ్యవహారంలోనే ఇది కరెక్ట్ నోటా కాదా ఆ మిషన్ కేసు తీసుకుంటారు బ్యాంక్లో. అదే రీతి మనం ఇవన్నీ వ్యవహారంలోనే మనం పరీక్ష చేయాల్సి పడితే, ఇంకా ఆధ్యాత్మంలో ఈ విచారాలు మనం ఇంకెంత పరీక్ష చేయాలా? ఇప్పుడు వ్యవహారంలో నాకు పరీక్ష చేస్తే నాకు అక్కడ దుఃఖం ఉండలే, నేను టోపీ పడే పని లేదు. అదే రీతి పారమార్థికంలో దానికింత ఒక స్టెప్ పైన, పారమార్థికంలోనూ ఇంకెంత మనము దాన్ని చింతించేయాలా, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంట చెప్తా ఉంటారు. వ్యవహారానికి ఎంత మనకి ఆవశ్యకత ఉందో, నిత్యమో అనిత్యమో అనేది, అదే రీతి మనకి ఈ పారమార్థికి విచారానికి ఇంకా మనకి ఇంపార్టెంట్ అంట చెప్తారు. సో ఇక్కడ మనకి అర్థమైంది. ఈ భీష్ములకి బాణంలో కొడితే వాళ్ళకి దుఃఖమైతుంది, ఇవన్నీ వస్తుంది, ఇవన్నీ మనకి అదే విచారాలు వచ్చిండేది. దాన్ని ఇంకా ఈ శీతోష్ణాలు కానీ సుఖ దుఃఖాలు కానీ నిజంగా ఉండే పదార్థాల, అథవా అవి నిజంగా ఉన్నట్ల మనకి కనపడిస్తా ఉందా, అంత మాత్రం కదా, అదే మనకు ఉన్నట్లు కనపడిస్తుంది అంతే, నిజంగా లేదు. దీన్ని మనం విచారం చేయాలా. మనం యావది విచారం చేయక ఎట్లుంటే అట్లే నమ్ముకూడదు. తెలుగుండదంత పాలు కాదు. సూర్యుడు మనకి చపాతి తట్టంతుంటాడు అంటే సత్యమారి, అట్లా మనం విచారం చేయాలా. అదే తర మనకి కోట, నోటు, ఇంకా ఇవన్నీ పాము పగ్గుము అవన్నీ చూసుకుంటాయి. ఇవి మనకి అక్కడ సత్యం మాదిరి ఉంటుంది. విచారం చేస్తే ఆ విచారం చేసే సమయంలోనే అది సత్యం కాదనుకోతయింది. దీనికి సదసత్ వివేక, సత్ అసత్ వివేకం చేసుకునేది అనేది మనం దీన్ని బాగా మెలికేస్తూ ఉండాల. ఇది వేసేదాన్ని ఇంకా నాకు ప్రపంచంలో దుఃఖం అయ్యలేదు. మనం వస్తువు కూడేసుకొని సుఖం పడేది కాదు, వస్తువులు లేకున్నప్పుడు దుఃఖం పడేది కాదు. మనం దీన్ని చేసే అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్. మనకి మొదలు మన చుట్టూ ఉండే అసత్ పదార్థాన్ని గుర్తించల్లా. అంటే చాలా సింపుల్, ఆత్ముడు ఒకటే సత్యము. సత్యం అంటే ఏమి? అది లేకున్నట్లు కాకూడదు, బదలావణే కాకూడదు, మాడిఫికేషన్ కాకూడదు. రెండోది ఇక లేకున్నట్లు కాకూడదు. మూడోది కావాల్సిన అది ఎప్పుడూ కూడా విషయీ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యలేదు. ఆ తరం దానికి భగవద్గీతలో ఇప్పుడు ఇంతంత మనం ఎక్స్ప్లెయిన్ ముందుకి దానికి ఒక ఆధారం ఉంది. శ్లోకం, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్వ నయోస్తత్వదర్శిభిః. దీని అర్థం ఏమిటంటే యావది నిజంగా ఉండేదో అది ఉండేలేదు, యావది నిజంగా ఉంటుందో మనకు అది కనపడకుండాను నిజంగా ఉండేది అదే. మనకి డూప్లికేట్ ఉంది ఇంటాక మనకి అనుకొనిస్తాం. ఎలా అంటే మన కళ్ళు కనపడిస్తుంది, మన మనసు చిక్కింది సుఖ దుఃఖాలు, మనకి ఇవి చిక్కేదాన్ని ఇంకా దీన్నే సత్యం అనుకొనిస్తాము. అయితే ఎన్నో మనకి కళ్ళు కనబడికి ఉండేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా, ఏమిటి ఇంకా అవుతాయి మీకు? ఏం చేతులు నాకు ముట్టు చూస్తారా, కళ్ళని ఇంకా చూస్తారా, చెవుల్ని ఇంకా వింటరా? సరే, మనసు బుద్ధిని ఇంకా తెలుసుకుంటారా? లేదు. మైక్రోస్కోప్ అట్లా ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారో లేదో అట్లా అప్పుడు అది ఉంది అనేది కొత్తాయి. అది సూక్ష్మంగా ఉంది. కరెంటు ఏమిటి ఇంకా చూస్తాయి. అదే రీతి ఆత్మస్వరూపుడు, నా నిజమైన స్వరూపం ఏమిటి ఇంకా చూస్తారు. కరోనా చూసే కన్నా మీకు మైక్రోస్కోప్ కావాలా?
ಎಗೈನ್ ಅದು ನಿತ್ಯಮಾ ಅನಿತ್ಯಮಾ? అది అనిత్యమే. ಮತ್ತೆ ತಡ್ಸ್ಕೋ. అకస్మాత్ కరోనా వచ్చి పైడిన సావు కాదు అది పనికి. అది బరీ శరీరం తీసుకొని పోవచ్చు. పోతే పాయా. నేను పోతా ఉన్నాను. నాకు అక్కడెక్కడో మానిగిని చిక్కేసుకున్న షర్ట్ చినిగిపాయా. తీసి పారేస్తాను. కొత్త షర్ట్ వేసుకుంటాను. మరి నాకెలా దుఃఖము? అలా తీసుకొనిద్దామಲ್ಲ నాకు. ఎలా? సెత్నోడు తిరగ పుట్టొస్తారు. మీ శాస్త్రమే చెప్తుంది. ఆమెను ఇంకా నేను తెచ్చేవాడు కాదు. నిద్రలోకి నా అనుభవం అయింది. ఇక్కడ ఒక దిన మా దుఃఖం దారి లేదు. సెత్నోడు పోయిండే దుఃఖం నాకు నిద్రలో వచ్చిందా? లేదు. మరి ఈ శరీరం సత్యం అనుకుంటే అదే తప్పు అంటే వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే యావది నిజంగా ఉన్నట్లు కనపడిస్తుందో ఉన్నట్ల అది సత్యం కాదు. యావది నిజంగా ఉన్నా మనకు అది ఉంది ఇంట అనిపించలేదు. ఎలా అంటే అది మనకి కండ్లకో కర్మేంద్రియాలకో జ్ఞానేంద్రియాలకో అంతఃకరణకో దక్కలేదు. ఇప్పుడు మన కరెంటు కొత్తవుతుందా? కొత్తయ్యని ఆ పల్లోడు వచ్చిందే నాకు చూపించేకైతుందా? వినిచ్చేకైతుందా? అయితే వాడికి హఠం చేస్తే వాడి చేయిని ప్లగ్లో పెడితే షాక్ కొడుతుంది. అప్పుడు వాడు ఈ కెన్ ఎక్స్పీరియన్స్. బట్ ఆత్మస్వరూపుడు దానికింత సూక్ష్మం, దానికింత ఇవన్నీ మనం చూసినాం. దాన్ని ఇంకా ఈ వాక్యము ఈ భగవద్గీతలో బీజము సీడ్ ఫారం ఇక్కడిని ఇంకా మానొస్తుంది. చెట్టు పెరుగుతుంది, మానవుతుంది, హెమ్మరమవుతుంది, అంటే చాలా స్ట్రాంగ్ మాన్ అవుతుంది. అక్కడ వాళ్ళు డెవలప్ చేసుకుంటా పోతారు. సో ఇవి రెండు ఎవరు గుర్తుంటుందో వాడు వివేకి జ్ఞాని అంట చెప్తారు. అంటే నాసతో విద్యతే భావు నా భావు విద్యతే సతః. ఈ అసత్కి ఉన్నట్లయ్యలే, సత్తు లేకున్నట్లయ్యలే. ఇవి రెండు ఎవరికి దర్శనమై ఉంటుందో అంటే ఎవరు దీనికి అనుకో ఉంటారో వాడే నిజమైన వివేకి జ్ఞాని అంటారు. ఉభయోరపి దృష్టోంతస్త్వ న యో తత్వదర్శిభి. ఇవి రెండు విచారాలు ఎవరు గుర్తుందో వాడికి. ఈ శ్లోకం చాలా ముఖ్యం. నాకు భగవద్గీతలో యావది శ్లోకాలు చాలా వచ్చలే. అది ఎంత ఇంపార్టెంట్. అట్లా మాత్రము నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఇది బాగా వచ్చాలని ఈ వాక్యానికి ఇది చెప్పిందయా. ఇప్పుడు మన వ్యవహారం అంతా ధర్మం పైన వివేకం పైన పెట్టాల. అది మరి చెప్తా ఉండేది అంటే మనకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఉండేది లేకుండేది. దీని పేరు యావది ఉండేది? ఆత్ముడు నిజంగా ఉండేది, పర్మనెంట్గా ఉండేది కావాలా మనకి, టెంపరీ కాదు. లేకుండేది యావది? మిగిలిండేది యావది లేదండి సార్. పగ్గుము ఉండేది, పాము లేనేలే, తాడు ఉండేది. అట్లా లేకుండేది ఎప్పుడు ఉండేలే, నిజంగా ఉండేది ఎప్పుడు లేకున్నట్లయితే అది ఎప్పుడు ఉంటుంది. దీన్ని సత్ అంటారు. మనకంత అర్థమైంది. ఉండేది లేకుండేది అంటారు. సత్ అంటే నిజంగా ఉండేది, ఆత్ముడు సత్ అంట. వాటికి సత్ చిత్ ఆనంద, సత్యం జ్ఞానం అనంతం. దానికి ఈ బేస్లోనే వాడు పిక్చర్ తీసిండ్రు. సత్యం సుందరం అంటే వాళ్ళు తీసిండ్రు. సత్యంగా ఉండేదే నిజంగా సుందరము. మనకు ఆ బ్యూటీని ఎంజాయ్ చేసేకు వచ్చేది అదే ఆనందము అని. సత్యం శివం సుందరం. సో ఆ పరమాత్ముడు ఎప్పుడు సత్యం. దాన్ని మన ఉపనిషత్తులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైతరి ఉపనిషత్తులో చెప్తారు. దాన్ని మనము ఇంకా సింపుల్ చెప్పాలా అంటే సంస్కృత్ వర్డ్ ఇచ్చిందే. దాన్ని సత్యం జ్ఞానం ఆనందం అంటాం. దాన్నే మేము కన్నడలో ఇరవు అరివు ఆనందము అంటాం. ఇరవు అంటే నిజంగా ఉండేది, అరివు అంటే జ్ఞానము వెలుగు జ్యోతి ఏం కావాల్సిన కోసుకోండి. ఆనందం అంటే అది పర్మనెంట్ బ్లిస్ అంటాం కదా, అట్లా అది నా నిజమైన స్వరూపం డెఫినేషన్ ఆధారం. ఓకే, దానికోసమే తెలుగు ఉండేదంత పాలు కాదు, దానికి మనం విచారం చేయాలా అనేది చెప్పి ఉండేది ఎప్పుడు మార్పడగలదు. నిజంగా యావది ఉంటుందో అది మాడిఫికేషన్ అయ్యలేదు.
రెండోది అది లేకున్నట్లు అయ్యలేదు. మూడోది అది ఆబ్జెక్ట్ యాపద్దు అయ్యలేదు. ఇంకో దానికి ఆపోజిట్, ఇది సత్యం ఉండేది. ఇంకొకటి ఏమి, అది ఎప్పుడు ఉన్నట్లు మీకు నిజంగా కనపడుతున్నా వ్యవహారంలో అది మీరు చేస్తున్నా అది నిజంగా ఉండేది కాదు అంట చెప్పేది. అది అదేమైతుంది, మాడిఫికేషన్. మనము ఇన్ని దినాలు దాన్నే చూసింది, 2 దినాలని ఇంకా అది మాడిఫికేషన్ అవుతుంది. మీ అవస్థ తీసుకోండి, అన్నిటికీ ఈ అర్ధ డజన్కి ఈ అర్థం డజన్ ఉంది కదా, దానికి ఆధారం ఏమి, అవస్థే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేకింగ్ స్టేట్లో ఇవన్నీ ఉంది, ఇవి ఈ వస్తువులకి బేస్మెంట్ ఏమి, అవస్థే, వేకింగ్ స్టేట్. అదే అది. పోనీ వేకింగ్ స్టేట్ సత్యము ఉందా, లేదు. ఎట్లా చెప్తారు? ఇప్పుడు నాకు కనసు చూపించండి, లేదు. నిద్ర చూపించండి, లేదు. మరి ఆ స్టేటే సత్యం లేదే, ఇంకా స్టేట్ సత్యం లేకుంటే ఆ స్టేట్ పై డిపెండ్ అయ్యిండే ఈ అర్ధ డజన్ ఏం సత్యం ఉంది సార్? ఇప్పుడు కనసు లేదు, కనసు అనేది స్టేటే లేదు, ఇక్కడ చూపించండి నాకు. లేదు కనసు, అది నిజమైన కదా సార్. పాము లేదు ఉంటాడు, నేనేం చెప్పాలా? లేదు. అట్లా మీకు డ్రీమ్ స్టేట్ ఇట్స్ నాట్ రియల్. అది ఎప్పుడో ఒకసారి కనపడిచిన తక్షణం దాని సత్యం ఉంటారా? కాదు. పోని ఆ స్టేట్లో ఉండే అర్థం డజన్ సత్యమా? లేదు. పోని అవుట్ ఇంకా వచ్చే విషయాలు సత్యం ఉందా? లేదు. ఆ విషయాలను ఇంకా అయ్యే ఈ శీతము ఉష్ణము సత్యమా? లేదు. దాన్ని ఇంకా వచ్చే మీ మనసుకు అయ్యే సుఖము దుఃఖము సత్యమా? లేదు. చూడండి ఎంత బాగుంది. పాము లేదు, పాము ఉంది అనుకోండి, పోని దానికి పండ్లు లేదో, లేకుండా అది ఊరికే ఉంది, అది అవతలకు వచ్చేలేదు, కట్టేసాను, ఏం కావాల్సిన అనుకోండి మీరు. ఒట్లో మనం ఈ తర అర్థం చేసుకోవాలా అంట చెప్పేది. మరి నాకు అట్లా పాము కమ్మడిచే కదా, భ్రాంతి, రాంగ్ నాలెడ్జ్, అవన్నీ మనం మస్తు చెప్పినాము. ఇది రాంగ్ నాలెడ్జ్ ఇంకా మనం అట్లా కనపడిస్తుంది. అది కనపడిచిన తక్షణం అట్లా ఉండాలా అనేది ఏం లే, విచారం చేయండి, వివేకము ఉపయోగించుకోండి అంట చెప్పిండారు. అర్థమా? ఇప్పుడు ఇదే తర దానికోసము భగవంతుడు చెప్తా ఉండేది, పరమార్థ తత్వము ఆధారం పెట్టుకొని దానిపైన దీనికి వెలొస్తుంది. అది ఇడ్చేసి దీనికి వెలుకట్టకపోతే వెలులేదు. మన కష్టమేమైంది కొత్త, నిజమైన ఆధారము మనకు మన డిక్షనరీలో లేనే లేదు, అడ్రస్సే లేదు. అది ఈ అనిత్యమైండేది, అశాశ్వతమైండేది, దుఃఖమైండేది పెట్టుకొని దీన్ని నేను అంటాను కదా, దీనికి ఏం చెప్తారు అంటారు వాళ్ళు. దాన్ని ఇంకా మనము ఇది తెలుసుకో. అన్నిటికొంతే మీకు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ శృతి స్మృతి పురాణానాం అంటారు. చెప్పిన తక్షణము శృతిలు వేదాలని ఇంకా వచ్చేది ఉపనిషత్. శృతి స్మృతి అంటే భగవద్గీత, ఉపనిషత్తులో వేదాలంతా శృతి, స్మృతి భగవద్గీత. స్మృతి అంటే మన మనసుని ఇంకా వచ్చిండేది, కృష్ణ భగవంతుడు మనసుని ఇంకా నోట్లో పలికిండేది, అది స్మృతి. ఇప్పుడు మనుస్మృతి అంటామో, వాళ్ళు ఒక ఋషి దాన్ని రాసిండారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన స్మృతి ఇట్లా మస్తుగా స్మృతిలు ఉంటుంది రాసింటారు. శృతి స్మృతి మనకి ఉపనిషత్తులు వేదాలు అర్థమయ్యేది ఉంటానిందే. స్మృతి ఇంట భగవద్గీత దానికింత సింప్లిఫైడ్, దాని సారాంశం అంతా ఇంట్లోకి ఉంది, మనకి ఇంకా అర్థమయ్యలేదు అనేది మన గిడ్లకి చెప్పేదానికి పురాణాలు కథల రూపంలో అదే తత్వంని చెప్తాము, అంతే. డిఫరెన్స్ ఏం లేదు. పేషెంట్ వస్తాడు, వాడికి జ్వరం ఉంటుంది, అబ్బా నువ్వు రవ్వ గంజి తాగప్పా అంటాను. ఇంకొకడు వస్తాడు, వాడు ఆరోగ్యం ఉంటాడు, నువ్వు ఆ రవ్వది అన్నం తిను అంటాము. ఇంకా ఒకడు వస్తాడు, వాడికి నువ్వు రవ్వది రొట్టు తిను, రవ్వ రొట్టు తిను అంటాం. కట్టుకుండేది ఏం కావాల్సిన తిను అంటాం. అట్లా మన స్టేజెస్ చూసింది ఇవి మనకి హెల్ప్ చేస్తుంది. ఆ తరం అవుట్ కోసమే అన్నిట్లోనూ అదే తత్వం ఉంటుంది, బట్ కొంచెం డైల్యూట్ ఉంటుంది. ఇప్పుడు పురాణం లోపల అంత స్ట్రాంగ్గా ఉండలే, కథల రూపంలో ఉంటుంది. ಯಾವುದೋ ఒక తత్వం మనకు తిరిగిచ్చేకి చెప్తారు, అది డైల్యూషన్ చాలా ఉంటుంది. ఇంకొక ఇంత పైన పోతే స్మృతి ఇంకొక ఇంత స్ట్రాంగ్ ఉంటుంది. మీరు స్మృతి అంటే శృతిలు ఉపనిషత్తులకు పోతే ఇంకో ఇంత స్ట్రాంగ్ ఉంటుంది. అర్థం కాకుండా ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వస్తాం అంతే.
చూడండి, దీని విచారం ఇంకా భీష్ముడికి నేను కొడితే వాళ్ళకి దుఃఖమైతుంది, ద్రోణులు వాళ్ళకంతా దుఃఖమైతుంది కదా అంటే అర్జునుడు యోచించేస్తా ఉండేది. దీన్నే కృష్ణుడు భగవంతుడు మనకి బాగా అర్థమయ్యేట్లా చెప్తా ఉన్నాడు. సో ఇంత మనకు అవుతాయా. ఇప్పుడు అర్జునునికి వచ్చిన ప్రశ్న, యుద్ధం చేయాలనా వద్దా, యుద్ధం చేస్తే ధర్మమా, యుద్ధం చేయకుండే ధర్మమా అంటారు. ఇప్పుడు అర్జునుడు యావత్ పైన ఈ ధర్మని డిసైడ్ చేస్తూ ఉన్నాడు, అనాత్మను పెట్టుకొని డిసైడ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను వాళ్ళని కొడితే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు నన్ను కొడితే నేను చచ్చిపోతాను. ఇదేమిది అనాత్మ, నిజంగా లేకుండేది. పామును పెట్టుకొని ధర్మము చెప్పకపోతా ఉన్నాడు. అయ్యలేదు. అవుట్ కోసమే మనకి దుఃఖం వచ్చింది. దానిపైన డిపెండ్ కాకూడదు. మరి ఏమిటిపైన డిపెండ్ కావాలా? ఆత్మపైన డిపెండ్ చేసి ధర్మంని స్థాపన చేయాలా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనము ధర్మము అధర్మంని అనిత్యమైన వస్తువును ఆధారం పెట్టుకొని దానిపైన బీట్ చేసేకపోకూడదు. ఈ శరీరాలు కానీ, ఈ వేకింగ్ స్టేట్ కానీ, దాంట్లో ఉండేవి కానీ నిజంగా లేకుండేది పాము. ఆ పాము పైందే మీరు ఏం బిల్డింగ్ కడతారు మీరు. అర్జునుడు ఆ బిల్డింగ్ కడతా ఉంటాడు, తప్పు అంటాడు. అప్పుడు మరి ఏమిటి పైన కట్టాలా? ఇంకొకటి ఉంది నీకు నిత్యమైనది, దానిపై నన్ను బిల్డింగ్ కట్టవు అంట చెప్తా ఉంటాడు. దీని అర్థం ఏం కొత్త మీకు మొన్న నేను చెప్పింటిని జ్ఞాపకం చేసుకోండి, ముందుకు కొద్దావచ్చు. అయితే ఇప్పుడు చెప్తాను. వివేకానందలో ఇది అర్జునుని కథ, యుద్ధం చేయాలన్నా చేయకూడదా అని. అది కాదు. ఇప్పుడు నేను మోసం చేయొచ్చా, సుళ్ళు చెప్పచ్చా, ఎవరికి కావాల్సిన హింస ఇయ్యచ్చా అనే ఒక ప్రశ్న వస్తుంది పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చెప్తామో అప్పుడు మన జనాలు ఏం చేస్తారు? ఆత్ముడు గొత్తలే, అవన్నీ ఏమి గొత్తలే, నేను సుఖంగా ఉండాలా, ఏం చేయాలా, దొంగతనం చెయ్యి, సుళ్ళన్న చెప్పు, ఒక దొంగతక కోలే చెయ్యి, వాళ్ళకి హింస ఇయ్యి, నీవు ఆ దుడ్డు పిక్కో పెరుక్కో, ఇవన్నీ రాక్షసుల వృత్తి అంటారు. దానివల్ల అదే దాన్ని చేసేది. అలా ఈ శరీరం సత్యము, ఈ శరీరం సత్యం ఉండేదాన్ని ఇంకా నేను ఈ శరీరం సుఖం పెట్టేదానికి నయ్యన తిను, వెన్నన తిను, నా దగ్గర లేదే, సాలం చెయ్యే, సాలం తీయాలి కదా, ఎవరు చూసుకొని వచ్చిండారు? పాపము పుణ్యం అవన్నీ ఏమీ లేదు, మజా చేయి, ఎంజాయ్, దిస్ ఇస్ లైఫ్. సార్, ఇది అమెరికన్ సిస్టమ్ అది. సో ఇప్పుడు చెప్పాలంటే అమెరికా వాళ్ళు ఎంతో న్యాయంగా ధర్మంగా నడుచుకుంటారు. ఉన్ని వాళ్ళది ఏమవుతారు వేరే ఉన్ని ఏమైనా ఉండి అప్పుడు హ్యాపీ అనాలిసిస్లో మనమంతా చెప్పింటే ఆధార అది వాళ్ళది కాదు. ఎవరైనా కానీ ಯಾವ దేశం వాళ్ళైనా కానీ దీన్ని రాక్షసుల వృత్తి అంటారు. వీళ్ళు ఏమిటి డెవలప్ చేస్తూ ఉన్నారు? వాళ్ళకి ధర్మ గిర్మ స్వర్గము నరకము పాపము పుణ్యము నమ్మలేవే. ఈ శరీరం ఉంది, దీని చారువాకులు ఉంటే చెప్తాం. చారువాకులు ఉంటే వాళ్ళకి శరీరం సత్యము, రాక్షసులు అంట. సో వాళ్ళు ఏం చేస్తుంది, ఈ ప్రాణులు కూడా ఒకతారు అట్లే, సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్. ప్రాణులు ఆ కార్డులో ఉంటుంది. పులి ఎవరినైనా కానీ దానికి ఏమి ఆహారం కావాలా, చంపు తిను అంతే, పుణ్యము పాపం దానికి అర్థమవుతుందా? మనుషుల ఈ మనకి వివేకం ఇచ్చే మనము అలాగే నడుచుకుంటే మరి మనకి ఏమని చెప్పాలా అంటే ప్రశ్న. ఇప్పుడు ఇది ఏమిటికి వచ్చేంటే నేను ఇప్పుడు ఏమిటి పైన బిల్ట్ చేస్తా ఉన్నాను, ఈ ధర్మం కానీ న్యాయం కానీ ఇవన్నీ దీనిపైన, శరీరం పైన.
కృష్ణ భగవంతుడు చెప్తాడు, దీనిపై డెవలప్ చేయడం, నీ నిజమైన స్వరూపంపై చెయ్యి అంట. ఎప్పుడు మనము దీనిపైన నేను డెవలప్ చేస్తానో అప్పుడు నాకు పాపం చేయాలంటే మనసు వచ్చలేదు, నాకు మోసం చేయాలంటే వచ్చలేదు. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వెస్టర్న్ ఫిలాసఫర్స్ లేకుంటే వేరే వాళ్ళు ఏం చెప్తారు గుర్తా, ఐ థింక్ దట్స్ వై మై బాడీ ఐ యామ్ అంటారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది వాళ్ళు చెప్పేది. వివేకానందులు ఏం చెప్తారు గుర్తా, మన శాస్త్రం ఏం చెప్తుంది కదా, శంకరాచార్యులు ఏం చెప్తారు కదా, నో ఇట్ ఇస్ నాట్ సో. దెన్ మీరేం చెప్తారు, ఐ యామ్ దట్స్ వై ఐ థింక్. జల్దీ అర్థం కాక ఉండొచ్చు. వెస్టర్న్ వేరే దేశమోళ్ళు కాదు, మనకి ఆధ్యాత్మ కొత్త మొదలు మనము ఇదే థింక్ చేసేది. ఏమంట, ఐ థింక్, దేహం కాదు మనకి, ఐ థింక్ నేను యోచన చేస్తాను, ఏమిటి ఇంకా నాకు దేహం ఉండేదాన్ని ఇంకా అంటే వాళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్తారు నో 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 నో. వీళ్ళు చెప్పేది ఏమిటంటే శంకరాచార్యులు ఐ యామ్, నేనున్నాను, దాన్ని ఇంకా నేను థింక్ చేస్తాను, శరీరం కాదు. ఇక్కడ వాళ్ళు శరీరం పెట్టుకుంటారు, వీళ్ళు ఆత్మను పెట్టుకుంటారు. చూడండి, మీరు శరీరమే పెట్టుకోండి, పోని శరీరం పెట్టుకున్నా ఇప్పుడు వాళ్ళు శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, దాన్ని ఇంకా నేను యోచన చేస్తాను వాళ్ళు అట్లా చెప్పేది. వాళ్ళు నేను యోచన చెయ్యొచ్చు చేయక ఉండొచ్చు, బట్ నా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలో నేనేం యోచన చేసేలే, అయినా నేను ఉన్నానో లేదో. సో దట్ ఈస్ దేర్ మన శంకరాచార్యులు భగవద్గీత ఉపనిషత్తులు చెప్పేది. సో వాళ్ళు ఏం చెప్తారో, నన్ను యోచన చేసే దాన్ని ఇంకా నా మనసు మైండ్ అవన్నీ ఉంది అంటే చెప్పిందే. సో ఐ యామ్ అంట. వాళ్ళు దానిపైన ఈ శరీరంని వాళ్ళు డిపెండ్ చేస్తారు. సో దిస్ నాట్ కరెక్ట్. అప్పుడు ఏమైతుంది గొత్తా, శరీరం నేను అంటే శరీరం ఉండే దానికోసము నేను ఏం కావాల్సిన చేసే రెడీ, పాపము అన్నీ చేసే నేను రెడీ అయిపోతాను. అయితే మన శాస్త్రం చెప్పేది శరీరానికి ఇంపార్టెన్స్ కాదు. మనం దీన్ని నిత్య అనిత్య వస్తు వివేకాన్ని ఇంకా అంతా చూసుకోవడం. మరి మీరేం చెప్తారో, ఆ శరీరం ఉండొచ్చు పోవచ్చు, నేను యోచన చేయొచ్చు చేయక ఉండొచ్చు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. మరి నాకేమి ఇంపార్టెంటో, నేను నిజంగా ఆత్మస్వరూపుడు, నా నిజమైన స్వరూపము ఆత్మస్వరూపుడు. నేను యోచన చేసేది చేయకుండేది, నా శరీరం ఉండేది లేకుండేది దీనిపై డిపెండ్ అయ్యేలే. ఇంకా దాన్ని ఇంకా ఈ శరీరానికి బలం వస్తుంది, డిపెండ్ అవుతుంది. సో ఐ మే థింక్ ఆర్ మే నాట్ థింక్, బట్ మై ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఎంత వ్యత్యాసం చూడండి. ఎప్పుడు మనం దీన్ని తెలుసుకుంటామో, వాళ్ళకి శరీరం సత్యం ఉంటే, శరీరం సుఖాని కోసము వాళ్ళు ఏం కావాల్సిన చేస్తారు. ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ వార్లు, యుద్ధాలు, ఆమెను మోసాలు, దేశమోళ్ళు మోసం చేసేది, ఆమెను ఇంకా పక్కింటోళ్ళకి మోసాలు చేసేది, పెండ్ల మొగుడికి మోసము, మొగుడికి పెండ్ల మోసము, లేకుండా చేయకుండాను వీళ్ళు వాళ్ళ మాట వినాలి, వాళ్ళు వీళ్ళ మాట వినాలి, బిడ్డలు తండ్రుల మాటలు వినాలి. ఇవన్నీ ఏమిటికి వచ్చింది అంటే శరీరం సత్యము. సో కీప్ దిస్ బాడీ హ్యాపీ. ఎట్లైనా చేయి, నువ్వు ఏమైనా చేయి, సుఖంగా ఉండేదానికి ఏం కావాల్సిన చేయి.